హలో అండి. క్లాత్‌తో ఇన్నర్ బ్రా అనేసి ఒక షార్ట్‌లో పెడితే ఒక సిస్టర్ నన్ను అడిగారు, "అక్క లాంగ్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టవా?" అనేసి. అందుకే చెప్తున్నాను. ఏం లేదండి, ఒక కాటన్ క్లాత్ తీసుకోండి. ఏదైనా మీ దగ్గర ఉన్నదైనా, బయట మంచి క్వాలిటీ అయితే ఇంకా మంచిది. తీసుకొని మనం బ్లౌజ్ ఎలాగ ఆపోజిట్లో పెడతామో క్లాత్ అలా వేసేసుకొని, సేమ్ ఈక్వల్‌గా ఉందా లేదా అని చూసుకొని, మన కొల బ్లౌజ్ తీసుకోండి. కొల బ్లౌజ్ కరెక్ట్గా పెట్టుకోండి, సరి చేసుకొని పెట్టుకోవాలి. మొత్తం ముడతలు లేకుండా కరెక్ట్గా ఉండేటట్టు పెట్టుకోవాలి. కొలతలు తీసుకోవాలి కదా. ముందుగా పొడవు చూసుకోవాలి. మన షోల్డర్ దగ్గర ఒక కుట్టు ఉంటుంది కదా, అలాగే నడుము కింద వరకు ఎంత ఉందో చూసుకోవాలి. నాకైతే 15 వచ్చింది. అలాగే వెడల్పు కూడా నాకు 21 ఇంచెస్ వచ్చింది. షోల్డర్స్ ఎంత వచ్చిందో అలా కరెక్ట్గా పెట్టుకొని చూడండి. నాకు 11 ఇంచెస్ వచ్చింది. ఆ 3 కొలతలు తీసుకొని కొల బ్లౌజ్ సైడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు అవన్నీ గుర్తుగా రాసుకోవాలి దాని మీద. ఇప్పుడు ఒక స్కేల్ తీసుకొని కింద వైపు మడత పెట్టుకోవాలి కదా, దానికి 1 ఇంచ్ ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు మనకి పొడవు ఎంత వచ్చింది? 15 ఇంచ్ వచ్చింది కదా. ఆ 15 ఇంచ్లో 1 ఇంచ్ తగ్గించేసి 14 పెట్టుకోండి. ఎందుకంటే బ్లౌజ్ వేసుకునేటప్పుడు అయితే పొడవు వస్తే బాగోదు కదా, దానికి. నెక్స్ట్ 22 వచ్చింది కదా మనకి వెడల్పు. ఆ 22 అంటే 11 పెట్టుకున్నాను. అలాగే షోల్డర్ 11 వచ్చింది, 5.5 పెట్టుకున్నాను. అలాగే 2.5 ఏమో షోల్డర్కి పెట్టుకున్నాను. నార్మల్ బ్లౌజ్కి అయితే 3 ఇంచెస్ పెట్టుకుంటాం కదా, ఇన్నర్కి అవసరం లేదు కదా, బయటకు కనిపించకూడదు, అందుకని. అలాగే అక్కడ లైన్ డ్రా చేసుకొని, అలాగే సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా 1 ఇంచ్ తగ్గించి ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే 2 లైన్స్ని కలిపేసి చంక దగ్గర 1.5 ఇంచెస్, తర్వాత బ్లౌజ్ దగ్గర నెక్ డీప్ పెట్టుకోవాలి కదా, అక్కడ 3 ఇంచెస్తో డీప్ పెట్టేసుకోండి. అక్కడ మీ ఇష్టం, డీప్ మీ బ్లౌజ్ ప్రకారం పెట్టుకొని ఒక రౌండ్ నెక్ పెట్టేసుకోండి. ఎలా అయితే తీసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ వే అండి. అసలు బ్లౌజ్ స్టిచ్ చేయడం రాకపోయినా కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అంతే. ఒక డాట్ పెట్టేసుకోండి లైన్ దగ్గర. ఆ తర్వాత మిగతా క్లాత్ మీద మనం బ్యాక్ పార్ట్ పెట్టుకొని సేమ్ యాజ్ టీజ్గా ఎలా ఉందో అలా యాజ్ టీజ్గా మార్కింగ్ వేసేసుకోవాలి. మీకు కొద్దిగా చెస్ట్ ఎక్కువ ఉన్నవారైతే క్రాస్ కట్ పెట్టుకోండి. ఈ కొల బ్లౌజ్కి చెస్ట్ ఎక్కువ లేదు కాబట్టి నేను స్ట్రైట్గానే పెట్టుకున్నాను. ఎలా ఉందో అలా తీసేసుకొని కొల బ్లౌజ్ తీసుకోండి. మన ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. నాకు 6.5 వచ్చింది, అలా పెట్టేశాను. అలాగే రౌండ్ నెక్ తీసేసుకోవాలి. ఇప్పుడు కింద వైపు 2.5 ఇంచెస్తో ఒక లైన్ డ్రా చేసుకొని, అక్కడి నుంచి మనకి ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర పఫ్ లాగా ఇలా రావడానికి నేను చూడండి, ఈ పైనుంచి కొల బ్లౌజ్కి పైన షోల్డర్ దగ్గర కింద పెద్ద డాట్ ఉంటుంది కదా, అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని ఒక లైన్ తీసుకోండి. స్కేల్తో ఒక లైన్ గీసుకున్న తర్వాత 2.5 ఇంచెస్ పెట్టండి స్టార్టింగ్ నుంచి. ఆ తర్వాత 3 ఇంచెస్ పెట్టాలి పెద్ద డాట్ కోసం. ఇదే ఇంపార్టెంట్ మనకి అక్కడ బ్రాలా రావడానికి. అంటే సెంటర్లో 1.5 ఇంచ్తో పెట్టేసి పైకి ఒక 3.5 ఇంచు డాట్ పెట్టేసి 2 కలిపేయండి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం ఒక 1 ఇంచ్ పైన పెట్టేసి కిందన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు
మనం అక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అది స్టిచ్చింగ్లోకి పోతుంది కాబట్టి ఈ చివరిన ఎక్స్ట్రా ఖర్చు కూడా మనం ఉంచుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు ఉంచండి చివరి వైపు, కుట్ల వైపు. అంతే, ఆ డాట్స్ లోపలికి పోతాయి అని చెప్తున్నాను. చివరిన ఖర్చు మాత్రం తప్పకుండా ఉంచాలి, లేకపోతే సరిపోదు ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా, ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. లెంత్ ఎక్కువైపోద్దని నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. ఏమైనా అర్థం అవ్వకపోతే మాత్రం నాకు కామెంట్ చేయండి, మళ్ళీ తీసి పెడతాను, డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. అలాగే ఫ్రంట్ బ్యాక్ రెండు అయిపోయాయి కదా కటింగ్. అంతేనండి, బ్యాక్ వైపు క్లాత్ ఉంది కాబట్టి అవసరం లేదు పట్టీ కోసం. ఫ్రంట్ వైపు పట్టీ కోసం మనం క్లాత్ తీసుకోవాలి. అలాగే మనం ఫ్రంట్ ఉక్సుల పార్ట్, కాజాల పార్ట్కి క్లాత్ తీసుకున్నాను. కింద వైపు షేప్ బెల్ట్ ఉంటుంది కదా, ఆ షేప్ బెల్ట్ కోసం ఒక 2-3 ఇంచెస్ క్లాత్ తీసుకోండి. అంతే, ఈ 2 క్లాత్లే మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. సేమ్ కలర్ థ్రెడ్ ఎక్కించుకొని, నాకు బ్యాక్ పార్ట్ కింద వైపు చిన్న కుట్టిచ్చాడు, అందుకే నేను డబల్ మడత పెట్టట్లేదు. మీకు ఒకవేళ చివరి వైపు ఏ స్టిచ్ లేకపోతే డబల్ మడత వేసుకోండి. నేను సింగిల్ మడత వేసాను చూడండి. అలా కింద వైపు ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అస్సలు హ్యాండ్ వర్క్ చేయాల్సిన పనే ఉండదండి. అలా చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలి. ఎక్కడ కూడా హ్యాండ్ వర్క్ చేయాల్సిన పని ఉండదు. లోపల వైపు ఇన్నర్ పార్టే కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం డాట్స్ వేసుకున్నాం కదా షేప్ కోసం, పక్క పక్కనే ఇలా పెట్టేసుకొని చూపిస్తున్న విధంగా డాట్స్ వేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, కట్స్ పెట్టుకున్నాం చిన్నది, అక్కడ రెండు సమానంగా పెట్టుకొని మనం ఎన్ని ఇంచెస్ అంటే 3.5 కదా, ఆ 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని అక్కడికి కలిపేయాలి కింద నుంచి క్రాస్గా పెద్ద డాట్. అలాగే డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ రెండోది కూడా అంతే. మా మార్కింగ్ ప్రకారం 3.5 ఇంచ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని, టేప్ ఎప్పుడు పక్కనే ఉండాలండి. డబల్ స్టిచ్ వేసేసుకోవాలి, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు సైడ్ కుట్టు ఉక్సుల పార్ట్ వైపు వేస్తాం కదా, బ్లౌజ్కి ఎలా అయితే వేస్తాం అలా బ్లౌజ్ స్టిచ్ చేసేవారైతే ఈజీగా అర్థమైపోతుంది. అలాగే సెకండ్ పార్ట్ కూడా సేమ్ యాజ్ యూజువల్గా డాట్ వేసుకోవాలి. వీటికి మార్కింగ్ అవసరం లేదండి, మనం అంచనాగా ఒక 1/2 ఇంచ్కి వేసేసుకుంటే సరిపోతుంది. ఒక 2 ఇంచెస్తో 2.5 అయితే సరిపోతుంది. అదేవిధంగా చంక నుంచి ఒక డాట్ వేస్తాం కదా, అది కూడా ఒక 3.5 అయితే సరిపోతుంది. అలాగే రెండు వైపులా మార్కింగ్ వేసేసుకొని 3 డాట్స్ వేసేసుకోవాలి. షేప్ వచ్చేస్తుంది. మనం 3.5 పెడితే అలా షేప్ వస్తుంది బ్రాలాగా. మనం తగ్గించామంటే షేప్ రాదు. ఇప్పుడు ఒక 3 ఇంచెస్తో క్లాత్ తీసుకున్నాం కదా, అది కింద వైపు పెట్టేసుకొని, అంటే బ్లౌజ్ లాగా షేప్ వేయాల్సిన పని ఉండదు. షేప్ వేసుకున్నా పర్వాలేదు, అంత అవసరం లేదు. చూపించిన విధంగా అలా పెట్టేసుకొని చివరిన ఒక 1/2 ఇంచుతో చివరి వరకు ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసేసుకొని, అంటే ఫ్రంట్ వైపు కిందన స్టిఫ్గా ఉండడానికి రెండో వైపు కూడా అదే విధంగా వేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచుతో స్టిచ్ వేసుకోవాలి. చివరి వరకు కిందన డాట్ ఉంటుంది కదా, మనం వేసాము పెద్ద డాట్ కింద వైపు, అది కొంచెం ఈ కుట్లోకి రాకుండా లోపల వైపు మడిచేసుకోవాలి. చూడండి, ఇలా రఫ్ చేసుకొని చేత్తో రివర్స్లో పెట్టేసుకొని
డబుల్ మడత ఇలా పెట్టేసుకొని మరొక స్టిచ్ వేసేసుకోవాలి. చివరి వరకు అలా వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్ల వైపు కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. షేప్ వేసుకున్నా పర్వాలేదు. 2 సమానంగా వచ్చాయో లేవో చూసుకొని ఉక్సుల పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. ఇది కాజా పార్ట్కి కాజా పట్టీ కోసం నేను జేబుల్లాగా ఇలా పెడుతున్నాను. కాజాల్లాగా వేయకుండా జేబుల్లాగా వేసేస్తున్నాను కాబట్టి రివర్స్లో పెట్టుకోండి. చివరిలో రఫ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చివరి వరకు ఒక 1/2 ఇంచుతో స్టిచ్ వేసేసుకోవాలి. ఉక్సుల పట్టీకి పై వైపున స్టిచ్ వేస్తాం కదా, రివర్స్ చేయడానికి పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒక 1/2 అవర్లో అయిపోద్దండి. మీకు చెప్పాలి కాబట్టి నేను స్లోగా తీసాను. చూడండి, జేబుల్లాగా మీకు రాకపోతే నార్మల్ కాజా పట్టీ ఎలా వేస్తామో అలాగే వేసుకోవాలి. నేను ఇక్కడ జేబులు స్టిచ్ చేస్తున్నాను. చిన్న చిన్న ఉక్సులు పెట్టుకోవడానికి చిన్న పాకెట్స్ లాగా స్టిచ్ చేస్తున్నాను. ఒకవేళ రాకపోతే చూసి ఎలా వేసుకోవాలో చూడండి. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. మనం అసలు కాజా పట్టి హ్యాండ్ వర్క్ చేసుకోవక్కర్లేదు. చేతి పని చేస్తాం కదా, అది అసలు చేయనక్కర్లేదు ఇలా వేసేసుకుంటే. చూడండి, ఇలా క్రాస్గా పెట్టుకొని పైకి చిన్న గ్యాప్ వదిలేయాలి అంతే. చివరిన ఒక రఫ్ చేసేసుకోండి. ఉక్స్ పెట్టేటప్పుడు ఏంటంటే అది స్టిచ్ ఊడకుండా ఉంటుంది. పై వైపున మనం చివరిన మడత పెట్టి ఒక స్టిచ్ వేస్తాం కదా, ఖర్చుకు ఒక 1/2 ఇంచు వదిలేసి చూపిస్తున్న విధంగా ఎన్ని డాట్స్ మనకి ఎన్ని పాకెట్స్ కావాలో, ఎన్ని ఉక్స్లు వేస్తామో అన్ని మార్కింగ్ వేసేసుకోవాలి. ముందుగా వేసుకొని ఆ మార్కింగ్ కొంచెం ముందుకే ఒక స్టిచ్ వేసుకొని క్రాస్గా వెళ్ళాలి. స్ట్రైట్గా కాదు, క్రాస్గా ఆ మార్కింగ్ వరకు కుట్టుకొని మళ్ళీ పై వైపు కూడా సేమ్ క్రాస్గా, ఎక్కువ గ్యాప్ ఉంచకండి, జస్ట్ ఒక పాదం గ్యాప్ సరిపోతుంది. పై వైపుకి అలా పెట్టేసుకొని అక్కడ ఒక చిన్న పాకెట్లా వస్తుంది అన్నమాట, బాగుంటుంది. సేమ్ అన్నీ అలాగే వేసుకోవాలి. 4 వేసుకుంటున్నాను నేను. మీరు 5 అయినా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఆ మార్కింగ్కి క్రాస్గా చివరి వరకు పెట్టుకొని కొద్ది స్లోగా వేసుకుంటే వచ్చేస్తుంది. మళ్ళీ క్రాస్గా ఒక చిన్న గ్యాప్ ఉంచి చూడండి ఎలా వేస్తున్నాను. మీకు అర్థం అవ్వాలని దగ్గరికి తీసి చూపిస్తున్నాను. ఇలా పాకెట్స్ అయినా వేసుకోవచ్చు. వద్దు మాకు అర్థం కాలేదు అనుకుంటే నార్మల్ కాజా పట్టి ఎలా కుడతామో, తాళ్ళపట్టి ఉంటుంది కదా, ఆ తాళ్ళపట్టి ఎలా కుడతామో అలా కుట్టేసుకొని చేతి పని చేసేసుకోవచ్చు. చివరి వరకు అలా స్టిచ్ చేసుకోవాలి. పైన చివరన వేయకూడదు, గ్యాప్ ఉంచాలి, మర్చిపోకండి. అది ఖర్చుకు ఉండాలి. అంతే, అయిపోయింది. మనం కాజాలు మరి స్టిచ్ చేసుకోవక్కర్లేదు. ఓన్లీ ఉక్సులు పట్టి మన చేతి పని ఏదైనా ఉందంటే అది ఉక్సులు ఒకటే వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని చూడండి ఎలా వచ్చాయి. చాలా నీట్గా వచ్చేస్తాయి. అలా కొంచెం కొత్తగా వేసినప్పుడు స్లోగా వేసుకోవాలి. ఉక్సులు పట్టి కూడా రెడీ చేసుకోవాలి. రివర్స్లో మడత పెట్టేసి చివరన రఫ్ చేసుకొని పై వరకు స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజులు స్టిచ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది ఈజీగా.
ఒకవేళ మీకు అర్థం అవ్వలేదంటే చెప్పండి, నేను మళ్ళీ తీస్తాను. థ్రెడ్ కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టి చూడండి ఈక్వల్గా వచ్చాయా లేవా. నాకు చిన్నది పొడవు వచ్చింది కదా, ఉక్సులు పట్టి చిన్నది కట్ చేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ రివర్స్లో వేసుకొని షోల్డర్స్ స్టిచ్ చేసుకోవాలి, డబల్ స్టిచ్ వేసుకోవాలి. రెండు వైపులా కూడా షోల్డర్స్ రెండు అతికిసుకొని సెంటర్లో థ్రెడ్స్ కట్ చేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ మాత్రం ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నది బ్యాక్ పార్ట్ కొంచెం పొడవు వచ్చింది కదా, అది హ్యాండ్ వర్క్ అయినా చేసుకోవచ్చు, లేదు మేము హ్యాండ్ వర్క్ చేసుకోం విన్నర్సే కదంటే నాలాగా ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నేను స్టిచ్ వేసేసుకుంటున్నాను మిషన్తో. లేదు మేము చేతి పని చేసుకుంటామన్నా కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇన్నర్సే కాబట్టి స్టిచ్ వేసేసుకుంటే బెటరు, బ్యాక్ వైపు స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి చంక భాగం వైపు ఉంటుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డింగ్లో ఒక మడత పెట్టేసుకోవాలి. లేదంటే వేరేగా మనం బ్లౌజ్కి వేస్తాం కదా క్రాస్ పీసులు, అలా సపరేట్గా తీసైనా మెడపట్టి వేస్తాం కదా, అలా అయినా కూడా వేసుకోవచ్చు. లేదంటే ఈ బ్లౌజ్లోనే ఇలాగ చూపిస్తున్న విధంగా కూడా వేసేయచ్చు. అలా రెండు వైపులా కూడా అలా పట్టీలాగా వేసేసుకోవాలి. అలాగే కాజా పట్టీ ఉంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చూసుకుంటూ వేయండి. మనం జేబుల్లో పెట్టాం కదా, దాని మీద స్టిచ్ పడకుండా చిన్నది మడత పెట్టుకుంటూ చివరి వరకు వెళ్ళిపోవాలి. స్లోగా స్టార్టింగ్లో స్లోగా పెట్టండి, చివరి వరకు అలా డబల్ ఫోల్డింగ్లో మడత పెట్టుకుంటూ చాలా ఈజీ అండి, ఎవరైనా స్టిచ్ చేసేయచ్చు. చివరి వరకు ఇలాగ స్టిచ్ వేసేసుకొని చివరిన ఒక రఫ్ ఇచ్చేయండి. ఇప్పుడు రివర్స్లో పెట్టేసుకోండి రెండు పార్ట్లు కూడా. మనం బ్లౌజ్ పార్ట్కి ఎలా ఫ్రంట్ బ్యాక్ వేస్తాం కదా, షోల్డర్స్ రెండు పట్టుకొని ఈక్వల్గా పట్టుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ వేసాం కదా, చంక దగ్గర చిన్న కట్స్ పెట్టాం కదా, అక్కడి నుంచి ముందు చివరికి ఈక్వల్గా వేసేసుకోండి ఒక స్టిచ్. స్టార్టింగ్ ఎండింగ్ మాత్రం రఫ్ చేసుకోవడం తప్పనిసరిగా చేసుకోవాలి, ఏది స్టిచ్ చేసినా సరే. సేమ్ రెండు వైపులా కూడా చంక భాగంలో మనం కట్స్ పెట్టాం కదా, అక్కడి నుంచి చివరి వరకు ఒక స్టిచ్ వేసుకోండి. తర్వాత కొల బ్లౌజ్ తీసుకోండి, ఈ కాజా పట్టీ నుంచి పెట్టుకొని చివరి వరకు లూజ్ వచ్చిందా టైట్ వచ్చిందా చూసుకోవాలి. లూజ్ వచ్చింది, ఆ లూజ్ మనం ఇప్పుడు స్టిచ్ వేసేసుకోవాలి. నేను ఏం చూస్తున్నానంటే ఇక్కడ నడుము దగ్గర నాకు 22 ఇంచెస్ వచ్చింది కదా, సేమ్ అంతే ఉందా, ఎంత పెట్టుకోవాలి ఏటనేసి. చంక భాగాన్ని కూడా నాకు అంతే 9.5 వచ్చింది. లూజ్ ఉందా టైట్ ఉందా ఇప్పుడు ఎంత వేసుకోవాలి అని చూస్తున్నాను. కొల బ్లౌజ్ని పెట్టి నాకు 9.5 వచ్చింది. ఈ ఇన్నర్ ఏమో 10 ఉంది, అందుకే చిన్నది వేసుకోవచ్చు అని చూస్తున్నాను. లేకపోతే ఇవి టైట్ అయిపోతాయి కదా కింద వైపు కోసం స్టిచ్ వేసేస్తే స్ట్రైట్గా, అందుకని. అంతేనండి, రెండు వైపులా కూడా
మనకి ఎన్ని స్టిచెస్ కావలిస్తే అన్ని స్టిచెస్ వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. బ్లౌజ్ లాగా ఎక్కువ ఖర్చు ఉంచకండి. అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. లేదా వేరే విధంగా కూడా ఇంకో విధంగా కూడా నేను స్టిచ్ చేస్తాను, అది కూడా చెప్తాను. అంతే. మీకు ఇంకేమైనా స్టిచ్చింగ్లో బ్లౌజెస్ కానీ ఫ్రాక్స్ కానీ స్టిచ్చింగ్ కటింగ్ కావాలంటే నాకు చెప్పండి, నేను పెడతాను. ఓకే, బాయ్.